హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కుందన్ ట్రెండ్స్. నేను మీ మోక్ష శ్రీనివాస్ అండి. ఇవాళ ఎంతో రుచికరమైన టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇట్లా ఉల్లిపాయ అనేది కట్ చేసుకోవాలి. కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. పొడవుగా 2 మిర్చి, కరివేపాకు, టమాటా వచ్చి ఈ సైజులో మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ జీరా, ఎండుమిర్చి, లవంగా 3, యాలకులు 3 తీసుకున్నా ఫ్రెండ్స్. అండ్ కొంచెం ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే యూజ్ చేయట్లేదండి. అండ్ ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టానండి. దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాం మనం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టార్టింగ్లో చూపించా కదండి, ఎండుమిర్చి, లవంగా, యాలకులు, కొంచెం నేనేంటంటే పోపు దినుసులు కూడా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. కొంచెం 1 టేబుల్ స్పూన్ చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. దీంట్లో ఉల్లిపాయలు, మిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. దీని తర్వాత మనం కొంచెం సాల్ట్ అనేది కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది మనం ఏంటంటే ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనిద్దామండి. తర్వాత దీంట్లో మనం టమాటా అనేది వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా వేసేసాను. కొంచెం మరీ ఎక్కువ ద్వారగా కాకుండా, చాలామంది ఏంటంటే ముక్కలుగా ఇష్టపడతారు. నేనేంటంటే మరీ అంత ముక్కలుగా ఉంటే బాగుండదని కొంచెం టమాటా అనేది స్మాష్ అయ్యేదాకా ఉంటాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మనకి అప్పటికప్పుడు ఏమన్నా తినాలి అంటే, ఇంట్లో ఏమన్నా అంటే కర్రీస్ ఏం లేనప్పుడు ఏంటంటే ఇది ఒక 5 మినిట్స్లో మన కుక్కర్లో ఈజీ ప్రాసెస్ అండి. అందరూ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ అనేది నేను ధనియాల పొడి అనేది యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. 1 టేబుల్ స్పూన్ కూడా ఏం అవసరం లేదు, మరీ స్పైసీ ఎక్కువగా ఉంటుంది. కారం అనేది దాదాపు అవాయిడ్ చేస్తే మంచిదండి హెల్త్కి. 1/2 స్పూన్ అనేది వేసుకున్నాను. ఇంకా మీ టేస్ట్కి బట్టండి, అంటే మీరు ఎక్కువ స్పైసీ అనేది కావాలి అనుకుంటే మీ ఇష్టం అండి. నేను వచ్చి 1/2 స్పూన్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా అనేది కొంచెం స్మాష్ అయినాయి. మరీ ఎక్కువ స్మాష్ అయినా కూడా బాగోదండి, లైట్గా స్మాష్ అయితే అయినాయి. దీంట్లో మనం ఇప్పుడు రైస్ అనేది వేసుకుందామండి. ఆల్రెడీ నేను రైస్ అనేది బాయిల్ చేసుకొని పక్కన పెట్టా ఫ్రెండ్స్. రైస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బీపీటీ అండి మేము యూజ్ చేసేది. మీకు కావాలంటే బాస్మతి రైస్ వేసుకున్నా బాగుంటుంది, ఇంకా మీ ఇష్టం అండి. బట్ ఈ రైస్ కూడా చాలా బాగానే ఉంటుందండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి టమాటా రైస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది యాడ్ చేసుకున్నాం. కొంచెం వాటర్ అంటే మనకి రైస్కి తగ్గట్టు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బటర్ కానీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఘీ కానీ వేసుకుంటే టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే రైస్ అనేది అయిపోయినాక పైన వేస్తారు, బట్ ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కుక్కర్ పైన మనం మూత అనేది పెట్టేద్దాం. కుక్కర్ పైన మూత అనేది పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ అండి, ఎక్కువ అయితే అవసరం లేదు. 2 విజిల్స్ అయితే చాలు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రైస్. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి మెత్తగా అవుతుంది. 2 విజిల్స్ అయితే నేను ఎప్పుడు 2 విజిల్సే పెడతానండి, రైస్కి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ రైస్లోకి వేసే దాన్ని బట్టి ఉంటుందండి రైస్ అనేది మనకి ఉడుకుతాం. చూడండి ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీస్తే ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చింది చూడండి. రైస్ మీకు అసలు ముద్ద అవుతాం కానీ ఇట్లా ఏం లేదండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి వచ్చి కాంబినేషన్ వచ్చి రైతా అండి. రైతా అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో రుచిగా పర్ఫెక్ట్గా అసలు రెడీ అయిపోయింది టమాటా రైస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ రూపంలో సెక్షన్లో నాకైతే కామెంట్స్ అనేది ఇవ్వండి, ఎలా ఉందో ఏంటో నేను చేసిన ఈ టమాటా రైస్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ మోక్ష శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్.